వెల్కమ్ టు పార్వతి మహేశ్వర్ వ్లాగ్స్. నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మన కుటుంబం పెద్దది అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎక్కడ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా నేను ఏ విధంగా నా పద్ధతి ప్రకారంగా ఎలాగ పని చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందర మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు పొద్దున్నే టిఫిన్ అది చేసేసానండి. పెరుగు ఆవళ్ళు ఉన్నవి, అవే తినేసాము టిఫిను. ఇంకా చింత చిగురు ఉందండి, చింత చిగురు వండుదామని చెప్పి ఇది మంచిగా శుభ్రం చేస్తున్నాను అన్నమాట. చాట్లో వేసి బాగా చక్కగా నలిపేసేస్తే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. పప్పులో వేస్తే చాలా బాగుందండి ఆకు. అయితే పురుగులు కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూసుకుంటామన్నమాట. ఏమి లేవండి, చాలా బాగుంది. అసలు ముదిరి ఆకు అనేది లేదు, చాలా చిగురు చాలా బాగుంది అన్నమాట. ఈ కాలంలో వస్తుంది కదండి, ఏ సీజన్లో ఉన్నది ఆ సీజన్లో తింటూ ఉండాలి అని అంటూ ఉంటారు కదా. సరే, చింత చిగురు పప్పు వండుదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే నీళ్ళల్లో వేసి కడుగుదామని చెప్పి నీళ్ళల్లో వేసి కడిగితే చేతమ్మటే ఎక్కువ వచ్చేస్తుందండి, పోతుంది వృధాగా. ఇంకా ఏం చేయాలి అని అనుకుని చెప్పి కొంచెంసేపు నీళ్ళల్లో వేసి అలా ఉంచేసి, ఇసుక అది ఏదైనా ఉన్నా కూడా కిందకి దిగిపోతుంది కదా ఆకులో, అలాంటిది ఏమీ లేదులే అని చెప్పి అయినా కొంచెం నీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి కదండి చింత చిగురిని. ఇంక ఇంతలో మినపప్పు నానపోస్తున్నానండి, ఇడ్లీ వేద్దామని చెప్పి. అది కొంచెం నిన్నటిది కొంచెంగా నూకుంటే అది కూడా వేసేస్తున్నాను అనమాట నీళ్ళల్లో. ఇంకా ఇంతలో ఆ గిన్నెలోనే నీళ్లు పట్టేసి ఇదంతా శుభ్రంగా వాష్ చేసేద్దామని చెప్పి వేసానండి. అయితే ఇసుక అట్లా ఏమీ లేదు కానండి, నీళ్ళల్లోంచి తీస్తుంటే అసలు చేతమ్మట రాకుండా నీళ్ళల్లోనే ఎక్కువ పోతుంది రద్దు. సరే, ఇంకా ఏం చేద్దాము అని ఒక మంచినీళ్ళు వడపోసుకునేది ఫిల్టర్ ఉంటుంది కదండి, ఇక దాంట్లోకి పడేసేసానమాట. ఇసుక అది ఏమైనా ఉన్నా సన్నగా దిగిపోతుందిలే అదైతే అని. అయినా అట్లా ఏమీ లేదు. మా అమ్మగారి ఇంట్లోనండి, మా అమ్మగారి స్థలంలో మా ఇంట్లో చింత చెట్టు ఉండేదండి, చిన్న చింత చెట్టు ఉండేది మాకు ఇంటి పక్కన. అయితే అమ్మ ఏం చేసేదంటే అప్పుడప్పుడు గురువారం సాయంత్రం చింత చిగురు ఆకు కోసేసి రోట్లో వేసి నూరేసి చక్కగా ఈ పుల్లల పొయ్యిలో కచ్చికలు ఉండేవి కదండి, పిడకలు పెట్టి వంటలు చేసేవాళ్ళు కదా అప్పుడు. ఆ కచ్చికను ఈ చింత చిగురు చింత ఆకు నూరింది వేసేసి బిందులు తోమేదండి. అసలు ఎంత బంగారం కలర్లో వచ్చాయోనండి, తలతల్లాడుతూ ఉండేవి అనమాట. మా ఇంటి పక్కన మా పిన్ని వాళ్ళు, అన్నపూర్ణ పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు, చూడు రాజేశ్వరి అక్కయ్య తెలివి ఎలా చేస్తుందని. మా అమ్మ పేరు రాజేశ్వరి అండి, అందుకని చెప్పి అక్కయ్య చూడు చింతపండు ఖర్చు లేకుండా చింతాకుతోటి చక్కగా నూరేసి బిందులు తోముతుంది అని నవ్వుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు అనమాట. అలాగా గుర్తొచ్చింది ఇప్పుడు ఈ చింత చిగురు చూస్తుంటే అమ్మ చేసే పనులు. నిజానికి చాలా బాగుండేదండి. అది కూడా చింతపండులానే కదా. మా అమ్మగారి స్థలంలో చాలా చెట్లు ఉండేవండి. సీతాఫలం చెట్టు, సీమ చింతకాయల చెట్లు, నేరేడు చెట్లు, బొప్పాస్ చెట్టు లేదు, ఇంకా వేరే పూల మొక్కలు చాలా బాగుండేలేండి. అసలు పెద్ద స్థలం అనమాట, 16 సెంట్లు స్థలం. అంటే ఎంత పెద్ద స్థలం అండి. ఇంటి చుట్టూ మొక్కలే ఉండేవి అనమాట. ఇట్లా వేసవకాలం వస్తే ఎంతో చల్లగా ఉంటుంది. ఇప్పటికీ ఉందండి అలా. అసలు ఎంత బాగుంటుందో మా అమ్మగారి ఇంటి స్థలం, చాలా బాగుంటుందండి. ఆ రోజులు అవి గుర్తు చేసుకుంటే చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది అనమాట. అయితే ముళ్ళగోరింత పువ్వులు బాగా పూసేయండి శీతాకాలం వస్తే. మా ఇంటి దగ్గర పిల్లలు వచ్చి చక్కగా పొద్దున్నే విడలకుండానే ఉంటాయి, ఆ మంచులోనే వచ్చేసి
కోసేసుకుని తీసుకువెళ్ళేవాళ్ళండి. చక్కగా జల్ల వేసుకుని ఆ పువ్వులు మాల కట్టుకుని పెట్టుకునేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు పెట్టుకుని. ఎంత బారు దండ అయ్యేదో అట్లాగా. ఇంకా ఇంకా మల్లి చెట్లు ఉండేయండి. అసలు ఎన్ని పువ్వులు పూసాయో. అమ్మ అందరికీ ఇచ్చేది. ఇంకా తెల్లవారిన తర్వాత పువ్వులన్నీ విడిలిపోతే కోసేసి ఇస్తే పూల జల్ల వేసుకునేవాళ్ళు అనమాట మా వాడకట్టు పిల్లలందరూ. ఎంత బాగుండేదోనండి ఆ పూల జల్ల వేసి చక్కగా చూడు మా అమ్మ అని చెప్పి వచ్చేవాళ్ళు ఇంటికి. అలాగే కరివేపాకు చెట్లు ఉండేది, గోరింటాకు చెట్టు, గోరింటాకు కరివేపాకు ఎవరు అడిగినా లేదనకుండా అమ్మ ఇస్తూ ఉండేదనమాట. పెద్ద పెద్ద చెట్లు అండి, మల్లెపూల చెట్లు కానీ ఏమైనా అట్లాగే ఉండేది. సీమ చింతకాయల చెట్టే, సీమకాయలు అంటామండి మా సైడు. ఇటేమో కొందరేమో సీమ చింతకాయలు అంటారు కదా. ఆ కాయలు అయితే తీయగాను ఒగరుగా ఉంటాయి కదా. కానీ మాకు ఒక చెట్టు ఉండేదండి, చేదుగా ఉండేదండి, చిరుచేదుగా భలే ఉండేదండి. తీయగా చేదుగా. అసలు ఆ విత్తనం ఎక్కడా కూడా లేదండి, మా అమ్మగారి దొడ్లోనే ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా అసలు ఎక్కడా కూడా అలాంటి కాయ నేను ఎప్పుడూ తినలేదన్నమాట. ఇవి సీమతమ్మకాయలు చిరుచేదు కాయలు చాలా బాగుండేవి అవి. తీయగా చేదుగా తినే కొద్దీ తినాలనిపించేది అనమాట, తీపి కాయల కంటే కూడా ఎక్కువగా. అలాగా ఇంకా ఈ పప్పు చిగురు ఇదంతా శుభ్రం చేసేసుకున్నాను కదండి. అన్నీ కలిపేసి పెట్టేస్తాను నేను ఒక్కసారే. ఉప్పు, పసుపు, ఆయిలు అన్నీ కలిపేసేసి పెట్టేస్తాను. ఇంకా చింతపండు వేయను కదా, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇది చింత చిగురు గుర్తొచ్చింది, చింత చిగురు ఉంది కదా వండుకుందామని. మామూలుగా అయితే పప్పు పచ్చిమిరపకాయ వండుదాము అనుకున్నాను. అచ్చంగా పచ్చిమిర్చితోటే పప్పు చేయడం అనమాట. అంటే ఇంకా కారం వేయకుండా చాలా బాగుంటుందండి. అది కూడా ఒక వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంక ఇంతలో ఈ చాట్ను కూడా శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మొన్న ఈ మినుములన్నీ చెరిగాను కదా, మినపప్పు అప్పుడు కడిగేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఇప్పుడు తీసి వాడాను కదా. ఇలా వస్తువు ఎలాంటిదైనా చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా తక్కువ రేటుదైనా సరే మనం జాగ్రత్తగా చేసి పెట్టుకున్నంత కాలం చాలా రోజులు వస్తాయండి. వస్తువు మన్నికగా కూడా ఉంటుంది. ఇంక ఇంతలో బియ్యం కూడా కడిగేసేసి అన్నం పెట్టేసేద్దామని చెప్పి ఇంకా నానపెట్టట్లేదులేండి. బాగానే టైం ఎక్కువే అయిపోయిందని చెప్పి అందాజుగా నేను కొలత ఏమి చూడను. రోజు వండే అన్నమే కదండి, అందాజుగా నీళ్లు పోసేసి పెట్టేస్తాను అనమాట. అలాగా ఇంకా పైన బట్టలు అవి ఆరేసానండి. చల్లగా ఉంది, వర్షం పడింది 2 చినుకులు. మళ్ళీ తీసుకొచ్చేద్దాము అంటే మళ్ళీ ఆ బట్టలు ఆరవు కదా అని చెప్పి అలాగే ఉంచేస్తే కొద్దిగా ఎండతెర వచ్చింది. ఇంక ఈ వంటంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇంతలో ఇది పొద్దున టిఫిన్ తినగా ఒక పెరుగు ఆవిడ మిగిలిపోయిందండి. అంత గిన్నె ఎందుకు ఫ్రిడ్జ్లో అని చెప్పి చిన్న గిన్నెలోకి తీసి పెడదామని చెప్పి సర్దుతున్నాను అనమాట. మధ్యాహ్నం తింటారు, టీ తాగే ముందలు తింటారేమో కదా అని చెప్పి ఇక ఈయన భోజనానికి వచ్చేస్తానన్నారండి. అందుకనే క్యారేజీ ఈరోజు పొద్దున్నే హడావిడి లేదు. ఏమంటే అదే పొద్దున్నే క్యారేజీ అయితే బట్టలు అవి ఉతికేదాన్ని కాదు, తర్వాత చేసుకునేదాన్ని. అందుకని పొద్దున్నేనే బయట పనులన్నీ పొద్దున్నే చేసేసుకుంటానండి. పూజ అయిన తర్వాత వెంటనే 6:30 7 గంటలకల్లా చేసేస్తానన్నమాట. అదే మొదలు పెట్టేస్తాను బయట పనులు. 8:30కి అట్లాగా టిఫిన్ ఆ పనులు చేసేసి ఇంకా టిఫిన్ తింటానన్నమాట. టిఫిన్ చేస్తాను ఇంట్లోకి వచ్చి. ఇదిగోండి ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్ వచ్చేసింది కదా. ఇంకా ఈ పప్పుకి నేను పప్పు గుత్తి అట్లా ఏమీ పెట్టనండి. ఒక్కొక్కసారి మెత్తగా లేకపోతే కనుక పప్పు గుత్తి వాడతాను, కానీ మంచిగా ఉడికిపోతుందని చెప్పి. మా చెట్టు బొప్పాసకాయలు కాస్తానే ఉందండి అప్పుడప్పుడు. ఇంకా శ్రీకృష్ణుల వారికి కూడా నైవేద్యం పెట్టేశాను కాయ పొద్దున్నే. ఇంక ఇలా గంటితోనే చక్కగా నెరిగిపోతుంది అన్నమాట. ఇది నిన్న గారెలు వేసిన కళాయే కదా అని చెప్పి నూనెతోనే ఉంది, కడగలేదు కదా అని ఇంకా ఏం చేశానంటే మళ్ళీ రాత్రి కూడా వేసి ఆవళ్ళ వేశాను కదా, ఇంకా అలానే పెట్టేశాను. ఇంక ఇప్పుడు తాలింపు చేస్తాను కదా దీనిలో అని. అయితే చల్లమిరపకాయలు ఉన్నాయండి, మజ్జిగ మిరపకాయలు చేశాను నేను. అవి కూడా వేపుదాము కొంచెంగా అని చెప్పి కొంచెంగా ముందర ఆయిల్ వేసి వేపుతున్నాను. ఈ ఎండుమిరపకాయలు
తాలింపులోకి నిండుకున్నాయి అన్నమాట. సర్లే ఇవే వేద్దాంలే తాలింపులో అనుకుని ఇంకా తాలింపు వేసే ముందల ఈ చల్లమిరపకాయలు వేపుతున్నాను అనమాట. ఇవి బాగా వేపు రానివ్వాలండి. పైకి వేగినట్టు ఉంటాయి కానండి లోపల గింజ వేగదు. మాడు కలర్ వచ్చే వరకు వేగితేనే వేగినట్టు అనిపిస్తుంది, వేగినట్టు. అందుకని చెప్పి ఇంకా మిగిలిన నూనె మళ్ళీ వేరే దానిలో వేసేసి పప్పు తాలింపుకి కొంచెం నేను నెయ్యి వాడతానండి. నెయ్యి బాగానే ఉంటుంది. నేను నెయ్యి అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటాను కదా, మీగడ తీసి దాచిపెట్టి నెయ్యి చేస్తూ ఉంటాను. ఇంకా పప్పులో కానీ నెయ్యి వేస్తూ ఉంటాను అనమాట. ఇడ్లీలోకి కానీ పప్పులోకి కానీ నెయ్యి ఎక్కువగానే వాడుకుంటాం మేము. చాలా బాగుంటుంది నెయ్యి తాలింపు. మాకు ఇలాగ అలవాటు అయిపోయింది. ఇంకా ఇంగు కూడా వేస్తున్నాను. ఇది పొడవు స్పూన్ కావాలి, అడుగున ఎక్కడో ఉందని చెప్పి చాకుతో తీస్తున్నాను అనమాట. చిన్న డబ్బా తీసుకురమ్మంటే పెద్ద పెద్ద తీసుకొచ్చేస్తారు. ఇంకా ఎండుమిర్చి లేవని చెప్పి ఇవే చల్లమిరపకాయలే వేసాను దీనిలో పప్పు తాలింపులో. ఇంకా తాలింపు చేసేసేద్దాము అని చెప్పి అన్నీ వేసాను. తాలింపు గింజలు, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుందండి పప్పు తాలింపుకి. ఇంక ఈ కళాయి ఇప్పుడు కడిగేసేద్దాంలే అని చెప్పి తాలింపు వేయడానికని చెప్పి నిన్న కడగలేకపోయాను అనమాట. ఇంకా అన్నం కూడా రైస్ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు పెడితే ఇది ఉడికిపోతుందని చెప్తున్నాను. అంటే కొంచెం నీళ్లు కలిపి పోసాం కదా పప్పులో, ఆ నీళ్ళు వేడి కూడా కొంచెంగా ఉడికి పట్టే వరకు ఒక 5 నిమిషాలు లోపు అయిపోయింది. ఇంకా కట్టేసేస్తాను. ఈలోపు అన్నం కూడా మగ్గిపోయింది. ఇంకా చట్నీ ఉందండి, ఆవకాయ చట్నీ ఉంది, పెరుగు ఉంది. ఇంకొక కూర ఏమైనా చేద్దాము చేయనా అంటే వద్దులే, ఇంకా పప్పు కూర అంటే ఈయనకి పండగ అనమాట. పప్పు పచ్చడి ఉంటే అంత ప్రాణం. పప్పులో ఏది కలిపినా తింటారు, ఏది కలపకపోయినా ఉత్త ముద్దపప్పు అయినా సరే తింటారనమాట. అంత ఇష్టం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పప్పు అంటే చాలా ఇష్టం అంటండి. అదిగోండి ఇంకా అన్నము కూర వండాను. ఈ రోజుకి వంట తక్కువగానే ఉంది. టిఫిన్ కూడా చేయలేదులేండి పొద్దున. అది ఆవాళ్ళు రాత్రి ప్రిపేర్ చేసినవే ఉంటే అవే తిన్నాము. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మరీ ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.